వేములవాడలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో మహాశివరాత్రి వేడుకలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు భారీ సంఖ్యలో వేములవాడకు తరలివచ్చారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా దేవస్థానం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే తిరుమల తిరుపతి దేవస్థానం తరపున స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించగా ఈ రోజు ప్రభుత్వం తరపున మంత్రి పొన్నం ప్రభాకర్ స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. మరోవైపు భక్తుల రద్దీ నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ రాజు అందిస్తారు. జిల్లా వేములవాడలోని దక్షిణ కాశీగా పేరుగాంచిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో మహాశివరాత్రి వేడుకలు అయితే అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని రాష్ట్రం నలుమూలల నుంచే కాక ఇతర రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు వేములవాడకైతే తరలి వస్తున్నారు. స్వామివారి నామస్మరణతో ఆలయ పరిసరాలన్నీ మారుమోగిపోతున్నాయి. ఇటు భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా దేవస్థానం అధికారులు అన్ని శాఖల సమన్వయంతో ఇప్పటికే విస్తృత స్థాయి ఏర్పాట్లు అయితే పూర్తి చేశారు. మరోవైపు దర్శన ఏర్పాట్లు, అదనపు క్యూ లైన్లు, తాగునీటి సదుపాయాలు, పారిశుద్ధ్యం, వైద్య సేవలు, ట్రాఫిక్ నియంత్రణ తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి అయితే పెట్టారు. ప్రత్యేక లైటింగ్ డిజైన్లు, ఆహ్వాన తోరణాలు అయితే భక్తులను అయితే ఆకట్టుకుంటున్నాయి. రాత్రి వేళల్లో కూడా భక్తులు సౌకర్యంగా దర్శనం చేసుకోవడానికి అదనపు లైటింగ్ వ్యవస్థను అయితే ఏర్పాటు చేశారు. ఇటు పార్కింగ్ ప్రదేశాల్లో శివార్చన కార్యక్రమాల కోసం ప్రత్యేక వేదిక కూడా ఏర్పాటు చేశారు. భక్తులు విశ్రాంతి తీసుకునేందుకు చలువ పందిళ్ళు, టెంటు లాంటి సౌకర్యాలు కూడా ఏర్పాటు చేశారు. ఇటు స్నానాల కోసం తాగునీటి సదుపాయం, రోడ్డు మరమ్మతులు లాంటి పనులు కూడా ఇప్పటికే పూర్తి చేశారు. భారీ రద్దీ నేపథ్యంలో అదనపు క్యూ లైన్లు, ప్రత్యేక పార్కింగ్ ఏర్పాట్లు, సదుపాయాలు కూడా ఏర్పాటు చేశారు. మరోవైపు అభివృద్ధి పనులు విస్తరణ నేపథ్యంలో గత 6 నెలలుగా రాజరాజేశ్వర స్వామి ప్రధాన దేవాలయంలో భక్తుల దర్శనాలను అయితే నిలిపివేసి అనుబంధ ఆలయమైన అయితే శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో దర్శనాలు అయితే భక్తులకైతే కల్పిస్తున్నారు. అయితే రాజన్నకు ఏకాంత సేవలో యథావిధిగానైతే కొనసాగుతున్నాయని అయితే అర్చకులు అయితే చెబుతున్నారు. భక్తుల భద్రత దృష్ట్యా భారీ పోలీస్ బందోబస్తు కూడా ఏర్పాటు చేశామని పోలీస్ అధికారులు అయితే చెప్తున్నారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సీసీ కెమెరాల పర్యవేక్షణ, ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు అయితే చేపట్టారు. ట్రాఫిక్ నియంత్రణకు ప్రత్యేక మార్గదర్శకాలు కూడా పోలీసులు అమలు చేస్తున్నారు. మరోవైపు భక్తుల ఆరోగ్యాన్ని రక్షణ కోసం తాత్కాలిక వైద్య శిబిరాలు కూడా ఏర్పాటు చేశారు. అంబులెన్స్లు కూడా సిద్ధపరిచారు. అత్యవసర పరిస్థితులకు స్పందించే ప్రత్యేక బృందాలు కూడా సిద్ధంగా ఉన్నాయి. మహాశివరాత్రి సందర్భంగా నిన్న సాయంత్రం తిరుమల తిరుపతి దేవస్థానం తరఫున డిప్యూటీ ఈవో లోక్నాథన్తో పాటు ఇతర టీటీడీ అధికారులు కూడా వేములవాడకు చేరుకొని శ్రీ భీమేశ్వర స్వామిని అయితే దర్శించుకున్నారు. అనంతరం ప్రత్యేక పూజలు అయితే నిర్వహించారు. స్వామివారికి టీటీడీ తరఫున పట్టు వస్త్రాలు సమర్పించారు. గత 28 సంవత్సరాలుగా టీటీడీ తరఫున వేములవాడ దేవస్థానానికి పట్టు వస్త్రాలు సమర్పించడం ఆనవాయితీగా అయితే కొనసాగుతుంది అంటూ డిప్యూటీ ఈవో లోక్నాథన్ అయితే తెలిపారు. అలాగే స్వామివారిని దర్శించుకోవడానికి ఆనందంగా ఉందన్నారు. ఇదిలే ఉండగా ఈరోజు ఉదయం రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ప్రభుత్వం తరఫున స్వామివారికి అయితే పట్టు వస్త్రాలు సమర్పించారు. మరోవైపు మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని వేములవాడ చుట్టుపక్కల గ్రామాల్లో ఇటు ముఖ్యంగా సిరిసిల్ల పట్టణం నుంచి అయితే వేలాది మంది భక్తులు అయితే తెల్లవారుజాము నుంచే కాలినడకన వేములవాడకైతే చేరుకున్నారు. క్యూ లైన్లలో అన్ని భక్తులతో అయితే కిక్కిరిసిపోయాయి. ఓం నమ శివాయ అనే నినాదాలతో అయితే ఆ దేవాలయ ప్రాంగణం అంతా మారుమోగుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. మొత్తానికి దక్షిణ కాశీగా పేరుగాంచిన పుణ్యక్షేత్రం మహాశివరాత్రి వేడుకలు అయితే ఆధ్యాత్మిక వైభవంతో పాటు ఇటు భారీ భక్తజన సందోహంతో అంగరంగ వైభవంగానైతే కొనసాగుతుందని అయితే చెప్పవచ్చు. ఇది ఇక్కడ మహాశివరాత్రి సందర్భంగా వేములవాడ భీమేశ్వర ఆలయంలో నెలకొన్న సందడి. కెమెరామెన్ అరుణ్తో రాజు, ప్రైమ్ 9 న్యూస్, వేములవాడ నుంచి.